సభకి నమస్కారం. సభాధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దన్న పొడెం వీరయ్య గారికి, వేదిక మీద ఉన్న పాయం వెంకటేశ్వర్ల గారికి, లింగయ్య గారికి, గాంధీ గారికి, నాగేశ్వరరావు గారికి, శ్రీవాణి గారికి, సంతోష్ గారికి, మిత్తిరాజు గారికి, హుస్సేన్ గారికి, నవీన్ గారికి, రామనాథం గారికి, కృష్ణారెడ్డి గారికి, కేశవరెడ్డి గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, వారందరికీ ఈరోజు సుమారు 4 గంటలు ఈ పినపాక నియోజకవర్గంలో మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని పంచుకోవటానికి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. జూలై 2వ తారీఖున సుదీర్ఘంగా 6 నెలలు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకొని దాని తరువాత జూలై 2వ తారీఖు మీ అందరి సమక్షంలో ఖమ్మం నడివడ్డున మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పెద్దలు రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా కండవ కప్పుకున్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఆనాడు 6 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది యోధులు, మేధావులు, విద్యార్థులు, యువకులు బలిదానం ఫలితంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు. వచ్చిన తెలంగాణని చెప్పిన మాటలు చెప్పకుండా మాయ మాటలు చెప్పి గారడి వేషాలేస్తూ తుపాకి రాముడు పాత్రని పోషిస్తూ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2 పర్యాయాలు అంటే 9 సంవత్సరాలు పైచిలుకు తెలంగాణ ప్రజల కష్టాన్ని, సొమ్ముని, ఆస్తిని దోసుకొని వారు దాచుకున్న సంగతి కూడా మనకి తెలుసు. ఎన్నికలు వస్తున్నాయి అంటే తను అనేక హామీలు ఇస్తాడు. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడని కూడా మనందరికీ తెలుసు. ప్రధానంగా రేపు అంటే ఒక 2.5-3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులకి రుణమాఫీని ఇప్పుడు చేస్తానని మొదలుపెట్టాడు. అంటే 9 సంవత్సరాల నుంచి చెప్పాడు కానీ అప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కావాలని ఆయన కలలో. అంతేకాదు ఆడబిడ్డలు ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పి మాయ మాటలు చెప్పి ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా ఇచ్చిన సందర్భం లేదు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని 3 లక్షల రూపాయలు ఇస్తున్నాను, మొదటి విడతగా 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్తున్న సంగతి మనకు తెలుసు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 9 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఆనాడు మీకు గుర్తు రాలేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన మాటలన్నీ మర్చిపోయారా? ఏ తెలంగాణ బిడ్డ, ఏ ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డ
ఈనాడు డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నదన్న సంగతి మీకు తెలియదా? ఎన్నికలు వచ్చినప్పుడు మీకు గుర్తొస్తుంది. అంతేకాదు బ్రాందీ షాపుల లైసెన్స్కి అయితే లైసెన్సులు అప్లై చేయాలి అంటే 15 రోజులు టైం ఇచ్చారు. 15 రోజులు టైం ఇచ్చారు. అదే 3 లక్షల రూపాయలు ఇచ్చే గృహలక్ష్మి స్కీమ్కి 3 రోజులు టైం ఇచ్చి అది కూడా రేషన్ కార్డు కూడా పెట్టాలని కండిషన్ పెట్టి మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. మీరు ఏ రోజైనా కొత్త రేషన్ కార్డులు ఇస్తేనా నా ఆడబిడ్డల దగ్గర రేషన్ కార్డు ఉండేది? మీరు రేషన్ కార్డు ఇయ్యరు. ఆ రేషన్ కార్డు కోసం తిరిగే లోపే ఈ 3 రోజులు అయిపోతుంది. అంటే నాకు తెలిసి రేపటితో అయిపోతుంది అనుకుంటా. ఈరోజే అయిపోయిందట. అంటే ఎంత టక్కరి మాటలో, ఎంత మాయ మాటలో, ఎంత దరిద్రమైన ఆలోచన మనకి ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి ఒకటే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తను మేనిఫెస్టో పెట్టింది కానీ, అనేక సభల ద్వారా ప్రకటించింది కానీ, మనకి రావాలి అంటే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు మనకి రావాలి అంటే, 500 రూపాయలకి గ్యాస్ మొద్దు కావాలి అంటే, ప్రతి అవ్వకి 4000 పెన్షన్ కావాలి అంటే, ప్రతి గిరిజన సోదరుడికి పోడు భూముల పట్టా రావాలి అంటే, ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలి అంటే, ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అంటే, నిరుద్యోగ యువతకి ఉద్యోగం రావాలి అంటే, ఆడబిడ్డలకి ఆసరా, ఆడబిడ్డలకి ఏదైతే కళ్యాణ లక్ష్మి లాంటి స్కీము కాంగ్రెస్ లో ఉంది అది కావాలి అంటే, తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని దీవించాల్సిన అవసరం ఉంది. మీరందరూ టైం చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి 2-2.5 నెలల లోపలే ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రేపు సర్వేల ప్రకారమే బీఫామ్ ఇస్తుంది. సర్వేల ప్రకారమే బీఫామ్ వస్తుంది. బీఫామ్ ఎవరికిచ్చినా ఈ వేదిక మీద ఉన్న మేమందరం కూడా కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. చిట్ట చివరిగా మాయ మాటలు నమ్మొద్దు. ఏ ఉద్దేశంతోనైతే శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, మనందరం సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోవాలి అంటే వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తు, హస్తం గుర్తు, హస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో మన ఎమ్మెల్యేలు గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా ఇద్దాం. ఇచ్చే దాంట్లో మనందరం కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నోరు సహకరించట్లేదు, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, క్షమించాలి అని చెబుతూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే మన ఓటు. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారందరూ లైన్లో వచ్చి మీరటు మైనార్టీ సెల్ వాళ్ళు ఇక్బాల్ హుస్సేన్ గారి నాయకత్వంలో అన్నకి సన్మానం చేస్తారు. అదేవిధంగా మరి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి, అక్కడ నుంచి డాక్టర్ రాజా రమేష్ గారు,
చెన్నూరులో ఆస్పిరెంట్ గా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు. వారి యొక్క అక్కడ వారి నాయకత్వంలో పెద్దపల్లి జనసేన పార్టీ పెద్దపల్లి వర్కింగ్ కమిటీ మెంబర్ పొన్నం హరీష్ గారు ఇప్పుడు సీనియర్ల సమక్షంలో జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి పెద్దల బూర్గుంపాడు మండలం నుంచి పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, బొత్తుల రామకృష్ణారెడ్డి గారు, కైపు లక్ష్మీరెడ్డి గారు, కాట వెంకట్రామిరెడ్డి గారు, కైపు రోషిరెడ్డి గారు, కైపు బాలనాగిరెడ్డి గారు, దారం కృష్ణారెడ్డి గారు, పరుచూరి కృష్ణయ్య గారు, వీరందరూ కూడా రావాలి లైన్లో. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, వాళ్ళకి కోఆపరేట్ చేయండి. అటు వచ్చి ఇటు వెళ్ళాలి. ఇక్కడ అడ్డం లేని తప్పుకోండి, మదన్న తప్పించు, అందరం తప్పించు. మనుగోడు మహిళలు అన్నకి సన్మానం చేస్తారు. అనిత శ్యామల అనిత, అదేవిధంగా మీరు కండవలు కూడా గప్పించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బట్ట చిన్న వెంకన్న గారు, గారె శ్రీనివాసరెడ్డి గారు, డేగల ధర్మయ్య గారు, ఇటు దారి క్లియర్ చేయండి అన్న ప్లీజ్, ఇటు దారి క్లియర్ చేయండి. హాల్గా వచ్చిన వాళ్ళు డేగల ధర్మయ్య గారు, తిప్పరాజు గారు, చంద్రరావు గారు, అంగడి ఉపేందర్ గారు, సతీష్ గారు, జంపన్న గారు. మణిగూరు నుంచి ఇప్పుడే మొత్తం పేర్లు చేసి చదివానే రావాలి, మరి నేనేం చెప్తా దానికి. చదివా. కైపు లక్ష్మీనారాయణరెడ్డి గారు, కాట వెంకటరామిరెడ్డి గారు, కైపు రోషిరెడ్డి గారు, కైపు బాలనాగిరెడ్డి గారు, దారం కృష్ణారెడ్డి గారు, పర్చూరి కృష్ణయ్య గారు, బట్ట చిన్నవెంకన్న గారు, గాలి శ్రీనివాసరెడ్డి గారు, డేగల ధర్మయ్య గారు, తిప్పరాజు గారు, చంద్రరావు గారు, అంగడి ఉపేంద్ర గారు, సతీష్ గారు, జంపన్న గారు. మణిగూరు నుంచి వైస్ ఎంపీపీ కరివే వెంకటేశ్వర గారు, పుచ్చకాయల శంకర్